ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతోని ఈ ప్రభుత్వం విశ్వాసంతో నమ్మకంతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత 2.5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మేము వారికి ప్రభుత్వానికి అనేక ప్రతినిధ్యాలు చేసాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేయని పని ఏంటంటే 1వ తారీఖు వేతనంలో గత ప్రభుత్వం విఫలం చెందితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నాడు జీతం ఇచ్చింది. దానికి ధన్యవాదాలు తెలిపాం. అంతేకాదు విద్యారంగంలో కూడా కొన్ని రకాల 2-3 దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ పండిత పీఈటీ అప్గ్రేడేషన్ కూడా చేసినందుకు ధన్యవాదాలు తెలిపాం. కానీ ఆర్థికపరమైన అంశాలైన సిపిఎస్ రద్దు కానీ ఈ యొక్క ఓపీఎస్ పునరుద్ధరణ కార్యక్రమం డిఏలు ఆ రోజు 3 డిఏలు మాత్రం పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇవాళ 3 వాస్తా 6 డిఏలకు పెరిగింది. పీఆర్సీ దాదాపు గతంలో ఒక 3 నెలలు ఉండే ప్రభుత్వానికి ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం పోతే ఇప్పుడు 2.5 సంవత్సరాల పాటు పూర్తి అయిపోయింది పీఆర్సీ గడువు. అంటే దాదాపు పీఆర్సీ సగభాగం అయినప్పటికీ కూడా పీఆర్సీలో ఒక్కడికి కూడా ముందుకు పోలేదు. కనీసం పీఆర్సీ రిపోర్ట్ కూడా ఈ ప్రభుత్వం తెప్పించుకున్నందుకు నిరసనగా గతంలో కూడా మాకు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయినాం. కానీ ప్రభుత్వం దాదాపు 3 సార్లు చర్చలా పిలిచి మాతో సయోధ్యగా ఉంటూ మీరు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగానే ఉన్నారు, మీరు దయచేసి నాకు సమయం ఇవ్వండి, అన్నీ పరిష్కరిస్తామని చెప్పిన వాగ్దానం మేరకు 3 సార్లు మా ఆందోళన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇవాళ మా యొక్క కార్యక్రమాలని పోరాట కార్యక్రమాల ఆందోళన వాయిదా వేయిస్తుంది తప్ప ఇవాళ సిన్సియర్గా సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనపడట్లేదు. ఎందుకంటే గతంలో మేము 4 నెలల క్రితం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే తొందరలో రేపు ఎల్లుండో మేము పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటా అని చెప్పినా కూడా ఇప్పటికి 4 మాసాలు గడిచిపోయింది. కలిసినప్పటికి కూడా ఇంతవరకు పీఆర్సీ రిపోర్ట్ రాలేదు, ఇంతవరకు పీఆర్సీ అమలు కాలేదు. కాబట్టి ప్రభుత్వానికి దాదాపు వారి యొక్క టెన్యూర్లో దాదాపు సగభాగం పూర్తయింది. ఇంకా 2 ఏళ్ళు అవుతే కొత్త పీఆర్సీ అమలయ్యే అవకాశం ఉంది, కొత్త పీఆర్సీ రావాల్సిన సందర్భం ఉంది. కాబట్టి పీఆర్సీని తక్షణం అమలు చేయాల్సిన కోరుతున్నాం. ఇవాళ డిఏలు కూడా వెంటనే ప్రకటించాలి. 6 డిఏలు వెంటనే ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 3 నెలల్లో పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 2 పక్కకు పోయినాయి. అంతేకాదు గతంలో 3 నెలల నుంచి మా దగ్గర హెల్త్ కార్డులు ఇస్తామని నెపం మీద కంట్రిబ్యూషన్ కట్ చేసుకుంటున్నారు. 3 నెలల నుంచి ఒక్క కార్డు కూడా అమలయ్యే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చేసినాం కానీ ఇంతవరకు అది ఎక్కడ కార్యాచరణ రాలేదు. అయితే అన్ని హాస్పిటల్ పేర్లు మా దగ్గర ఉంటున్నాయి, లిస్టులో వస్తున్నాయి. కానీ హాస్పిటల్కి మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశగా పోతే హాస్పిటల్ వాళ్ళు ఎలాంటి స్పందన కనపరచట్లేరు. ఎందుకంటే ఇంతవరకు మేము ఒకటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, సిహెచ్ఎంఎస్ రేట్ల ప్రకారం ప్రభుత్వం అన్ని హాస్పిటల్తో ఒప్పందం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో మాకున్న మెడికల్ రియంబర్స్మెంట్ ఏముంది అంటే వాడు 10 లక్షలు బిల్లు వేసినా గవర్నమెంట్ లక్షన్నర ఇచ్చి దొరుకునేది, మిగిలిన అమౌంట్ ఉద్యోగ ఉపాధ్యాయులు కట్టుకునేది. కానీ ఇలా క్యాష్లెస్ హెల్త్ కార్డు వచ్చిన తర్వాత ₹1 కూడా ఉద్యోగి కట్టడానికి సిద్ధంగా లేడు. కాబట్టి ఇవాళ మెరుగైన ప్యాకేజీలు ఇలా హాస్పిటల్తో గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవాలి. తప్పకుండా వాని పాత బకాయిలు అవన్నీ క్లియర్ చేస్తే తప్ప హాస్పిటల్స్ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఇవాళ మా యొక్క ట్రస్ట్ దాంట్లో మాత్రం అన్ని హాస్పిటల్ పేరు పొందుపరుస్తున్నారు. కానీ తీరా వాడికి పోయినప్పుడు మాత్రం ఏ హాస్పిటల్ కూడా సానుకూలంగా స్పందించట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం, ఇమ్మీడియట్గా రేపు 1వ తారీఖు నుంచి అయినా అన్ని హాస్పిటల్స్ అన్లిమిటెడ్ వైద్యం అన్లిమిటెడ్ డిసీజులకు అన్నిటికీ వర్తింపజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఇక దాంతోపాటు ఆర్థికేతర అంశాలు కూడా ఉన్నాయి. గతంలో స్థానికత డిమాండ్ మీద మనకి తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అయితే 317 జీవో తెచ్చినప్పుడు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు కేటాయించబడ్డారు. ఈ ప్రభుత్వం అనేక సందర్భాలు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, 317 జీవో సమస్యను వెంటనే పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత దానికి పరిష్కారంగా జీవో నెంబర్ 190 తీసుకొచ్చారు. కానీ విద్యారంగంలో ఇంతవరకు ఒక్క ఉపాధ్యాయుని కూడా డిప్యుటేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఆ సమస్య ఇబ్బందికరంగానే ఉంది. దానివల్ల విద్యాశాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. ఇలా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి వర్యులు ఇలా వారు తక్షణం పూనుకొని రూపాయి కూడా గడ్డని పడదు గవర్నమెంట్కి, డిప్యుటేషన్లు ఇచ్చి వాళ్ళ యొక్క ఇళ్లలో ఆనందం చూడాల్సిన కోరుతున్నాం. ఇలా ప్రైమరీ విద్యా వ్యవస్థలో మా యొక్క యోగితారాణి మేడం ఎఫ్ఎల్ఎన్స్ విద్యా వ్యవస్థ తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితికి కూడా ఇలా చీఫ్ గెస్ట్గా పోయి ఆమె యొక్క ఈ తెలంగాణ రాష్ట్రాలు జరుగుతున్న ప్రాథమిక విద్యలు జరుగుతున్న గుణాత్మకమైన మార్పుల గురించి మేడం గారి ఐక్యరాజ్య సమితి మీటింగ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు కావాలంటే పాఠశాలలో తప్పనిసరిగా మంచి ఉపాధ్యాయులు ఉండాలి, ఉద్యోగులు ఉండాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది అంటే జీవో నెంబర్ 25 ప్రకారం 20 మంది వరకు ఒకటే టీచర్ ఉంటే వాటి రకమైన అనేక రకాల బోధనేతర కార్యక్రమాలు పరిమితం అవుతూ బోధన మీద దృష్టి పెట్టలేకపోతుంది. కాబట్టి జీవో నెంబర్ 25ని కూడా అమెండ్మెంట్ చేస్తూ తప్పకుండా పాఠశాలలో ఉపాధ్యాయులు ఉంచే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏంటి సార్? అవును. అయితే ఇక్కడ మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పాఠశాల రద్దు చేసే అవకాశం లేదు. విద్యా హక్కు చట్టం స్పష్టంగా చెప్తుంది, కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్కు యూపీఎస్ ఉండాలి, 5 కిలోమీటర్కు హై స్కూల్ ఉండాలి. కాబట్టి పాఠశాల రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి సంఘాలతో కన్సల్ట్ చేయకుండా వాళ్ళకి విశ్వాసంలో పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఆ రకమైన ప్రకటన చేయడాన్ని ఈ యొక్క వేదిక సాక్షి ఖండిస్తూ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. అలా ఖచ్చితంగా ఆ దీక్ష ముందుకు పోవాల్సిన కోరుతున్నాం.